ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం తర్లుపాడు రోడ్డులోని 43 ఎకరాల భూమిని టీడీపీ నాయకులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1922లో 9 మంది దళితులకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 43 ఎకరాల భూములు కేటాయించింది. అప్పటి నుంచి వారసత్వంగా ఆ భూములలో వ్యవసాయం చేసుకుంటుండగా టీడీపీ నాయకులకు తమ భూములపై కళ్లు పడ్డాయని బాల వీరయ్య, ఐజాక్, కృష్ణవేణి ఆరోపిస్తున్నారు. ఇటీవల మెహబూబులకు టీడీపీ నాయకుడు వక్కలగడ్డ మల్లికార్జున దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, సోమవారం రాత్రి కొంతమంది వ్యక్తులతో తమ పొలంలోని పంటను నాశనం చేసినట్లు బాధితులు వాపోయారు. మరుసటి రోజు తమ పొలం ప్రాంతానికి విషయాలు తెలుసుకొని వెళ్ళగా వక్కలగడ్డ మల్లికార్జున తన అనుచరులతో కలిసి దాడికి ప్రయత్నించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మహిళని చూడకుండా తనపై మల్లికార్జున అనుచరులు దాడికి పాల్పడినట్లు కృష్ణవేణి తెలిపింది. కొన్ని సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నామని, అధికారులు కూడా అక్రమార్కులకు వంతపాడుతున్నట్లు వాపోయారు. ఉన్న భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటూ తమ కుటుంబాలు బతుకుతున్నామని వారన్నారు. తమ భూమిని తమకు చెందేలా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దళిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. అయ్యా, అన్యాయం చేస్తున్నారు సార్, మాకు అన్యాయం చేస్తున్నారయ్యా. రాత్రులు వచ్చి నా భూమి నాశనం చేశారయ్యా. పగలు రాలేదయ్యా. వాళ్ళ భూమి అయితే పగలు రావచ్చునయ్యా. నైట్ వచ్చి నా భూమి నా కష్టం అంతా వీళ్ళు మాకు పెట్టుకున్నారు సార్. నా పిల్లలు అట్టుకొని నాశనం చేశారయ్యా. మాకు దిక్కులేని వాళ్ళం ఆయన, మాకు దిక్కులేని మా పిల్లలు ఆయన వీడియో